సాంప్రదాయ వ్యవస్థలో కుటుంబ పెద్దే ఆ కుటుంబాన్ని పోషిస్తాడు. ఏ రంగాన్ని నమ్ముకున్నా అతనికి వచ్చే ఆదాయం మీదే ఆ కుటుంబ పోషణ ఆధారపడుతుంది. అయితే ప్రమాదవశాత్తు అతనికి అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఇలాంటి కష్టాల నుంచి బయటపడేసేందుకు తీసుకొచ్చిందే చంద్రన్న బీమా పథకం. ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా అమలవుతోన్న ఈ పథకం పూర్తి స్వరూపమేంటి, దీనికి లబ్ధిదారులు ఎవరు, అనర్హులు ఎవరు తెలుసుకుందాం ఇవాల్టి మిస్టర్ చీఫ్ మినిస్టర్. చంద్రన్న బీమా ఇచ్చింది ధీమా, 5 లక్షల బీమా, ఆపదల్లో కాచే బీమా. బీమా బీమా చంద్రన్న బీమా. మన వ్యవస్థలో సంఘటిత అసంఘటిత రంగాలు రెండుంటాయి. సంఘటిత రంగం తమ హక్కులు, డిమాండ్లను పోరాటాలు, ఉద్యమాల ద్వారా సాధించుకోగలదు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, పేదలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారికి అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమా పథకం తీసుకొచ్చారు. చంద్రన్న బీమా ఇచ్చింది ధీమా, 5 లక్షల బీమా, ఆపదల్లో కాచే బీమా. శ్రమతో బతికే నిరుపేదలకు, భద్రత లేని నిర్భాగ్యులకు, అసంఘటితమై అగచాటు పడే చంద్రన్న బీమా. ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు ఉంటుందని అంచనా. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న రాష్ట్రంలో అనేక మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. డ్రైవర్లు మొదలు భవన నిర్మాణ కార్మికులందరూ కలిసి 2 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని తీసుకొచ్చింది. అన్ని రంగాలను ఆదుకునే క్రమంలో ఈ రంగానికి న్యాయం చేసేందుకు భారీ కసరత్తు చేసిన ఏపీ ప్రభుత్వం ఏడాది గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం. అప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అభద్రతా భావం అవసరం లేదు. ఈ స్కీమ్ లో మీరు చూస్తే ఇంతవరకు ఎవ్వరూ ఊహించిన విధంగా 15 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు వారందరికీ ఈ స్కీమ్ వర్తింపజేస్తుంది. 15 రూపాయలు మీరు కడితే చాలు. రాష్ట్రంలో 2 కోట్ల మందికి ఈ బీమా వర్తింపజేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని సగర్వంగా చెప్తున్నా. అసంఘటిత కార్మికులైన భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, చేతి వృత్తుల వారు, హమాలీలు, నేత గీత కార్మికులు, బడ్డీ కొట్టు నిర్వాహకులు, మత్స్యకారులు, ఇలా సమస్త జనుల సంక్షేమమే తమ ధ్యేయమన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ రంగాల జనులకు ఇది సర్కారు ఇచ్చిన వరంగా భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. చాలా మంది పేద కార్మికులు, రెక్కాడితే గాని డొక్కాడని జనులకు బీమా అన్నది నిన్నటి వరకు అందని ద్రాక్షగానే ఉంది. ప్రైవేటు రంగంలో ఉన్న బీమా ప్రీమియం కట్టలేక చాలా మంది పేదలు దీనికి దూరంగానే ఉన్నారు. ప్రభుత్వ పథకం ద్వారా వీరందరినీ ఇందులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని అమలు చేస్తోంది. మరి ఇందులో ప్రీమియం ఎంత? ప్రీమియం లబ్ధిదారుడు చెల్లించాలా లేక ప్రభుత్వం కడుతుందా అంటే ఎలాంటి చింత అవసరం లేదు అంటున్నారు అధికారులు. టీ ఖర్చుతో బీమా చేయించుకునే అవకాశం కల్పించామని చెబుతున్నారు. పేదోడిపై భారం మోపకూడదు అన్నదే తమ ఉద్దేశమని వివరిస్తున్నారు. ఇందులో లబ్ధిదారుడు చెల్లించేటువంటి 15 రూపాయలు కేవలం సర్వీస్ ఛార్జ్ మాత్రమే. ఒక 1 ఇయర్ సర్వీస్ ఇవ్వడానికి, కాల్ సెంటర్ సర్వీస్ ఇవ్వడానికి అతను చెల్లించేదే. ప్రభుత్వము పూర్తిగా ఉచితంగా 134.5 ప్రీమియం లబ్ధిదారుడి తరపున ప్రభుత్వమే చెల్లిస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం అక్టోబర్ 2 వచ్చే టైంకి మళ్ళీ ఇంకొక 15 రూపాయలు లబ్ధిదారుడి చెల్లించి, సర్వీస్ ఛార్జ్ కింద చెల్లించి తన స్కీమ్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక చక్కటి పథకం. అసంఘటిత రంగ కార్మికుల్లో ఉన్నటువంటి దాదాపు ఒక 40-50 సెక్టార్స్ సంబంధించినటువంటి కార్మికులు, ఇంట్లో పాచి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుండి, భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుండి, ఇక రిక్షా కార్మికులు, ఆటో కార్మికుల దగ్గర నుండి అందరూ విస్తృతంగా కవర్ అయ్యేటువంటి ఒక చక్కటి స్కీము. ఆంధ్రప్రదేశ్లో చంద్రన్న బీమా పథకం అక్టోబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది.
ఇందులో చేరే లబ్ధిదారుడు కేవలం 15 రూపాయలు చెల్లిస్తే చాలు. ప్రభుత్వం 134 రూపాయలు కలిపి బీమా చేస్తోంది. అంటే ప్రభుత్వమే మొత్తం ప్రీమియం కడుతోంది. లబ్ధిదారుడు చెల్లించే 15 రూపాయలు కేవలం సర్వీస్ ఛార్జీ మాత్రమే. ఒకసారి చేసిన బీమా ఏడాది వరకు ధీమా కల్పిస్తోంది. మళ్లీ ఏడాదికి మరోసారి ప్రీమియం చెల్లించాలి. 18 నుంచి 70 వయస్సు మధ్య గలవారు దీనికి అర్హులు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం లేని అసంఘటిత కార్మికులు దీనికి అర్హులని ప్రభుత్వం చెబుతోంది. అంగన్వాడీలు కూడా దీనికి అర్హులే. విద్యా వాలంటీర్లు, ఆరోగ్య మిత్రలు, 108, 104 సర్వీసులో పనిచేసేవారు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది, దినసరి వేతనంతో పనిచేసే వారందరూ కూడా దీనికి అర్హులుగా చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నెలకు 15,000 రూపాయల లోపు ఆదాయం ఉన్న వారందరూ దీనికి అర్హులే. ధైర్యమిచ్చినాడు చంద్రన్న, ఇలాంటి కార్మికులందరూ ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మంది దాకా ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. వీరందరినీ ఇందులోకి తీసుకొచ్చే క్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు విస్తృత ప్రచారాన్ని కల్పించారు. ప్రభుత్వ పిలుపుకు ప్రజలు బాగా స్పందించారు. ఎక్కువ మంది తమ జీవితానికి బీమాతో ధీమా కల్పించుకున్నారు. రేయి పగలు భవనాల పనులలో నలుగుతున్న వాళ్ళు, పంట చేలలో వళ్ళు వచ్చి పని చేయు కూలి వాళ్ళు, బస్సు, ట్రక్కు, ఆటోలు నడుపు డ్రైవర్లు, క్లీనర్ అన్నా, చేతి వృత్తులెన్నెన్నో చేసుకొను స్వయం ఉపాధన్నా. ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన సెర్ప్ కాల్ సెంటర్లను సంప్రదించి తమ పేరును అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు. ఈ సెర్ప్ కాల్ సెంటర్లను డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్నారు. లేదా 155-214 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి తమ పేరును నమోదు చేసుకోవచ్చు. ఇచ్చింది ధీమా 5 లక్షల బీమా, ఆపదల్లో కాచే బీమా, బీమా బీమా చంద్రన్న బీమా. ప్రీమియం చెల్లిస్తాం సరే, మరి పరిహారం ఎప్పుడు పొందాలి? ఎలాంటి సందర్భాల్లో పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది? ప్రభుత్వం ఎంత పరిహారం ఇస్తుంది అనేదే అసలు సందేహం. దీనికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదంటున్నాయి అధికార వర్గాలు. ఇప్పటి వరకు కార్మిక చట్టాలు ఎన్నో ఉన్నాయి. కార్మిక చట్టాలు ఉన్నా సరే కార్మికుడికి ఉపయోగపడలేదు. ఎందుకంటే రకరకాల కార్మికులు వివిధ సంస్థల్లో పనిచేస్తూ అసంఘటితగా మిగిలిపోవడం జరిగింది. మనం ఎన్నిసార్లు చెప్పినా సంఘటితం కాలేదు. కానీ ఈ స్కీమ్ అయితే, చంద్రన్న స్కీమ్ అయితే, బీమా స్కీమ్ అయితే అందరిని కూడా సంఘటితం చేసి అందరిని కూడా చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 కోట్ల మంది కార్మికుల్ని సంఘటితం చేసి రీచ్ చేయడం జరిగింది. చంద్రన్న బీమా ఇచ్చింది ధీమా, 5 లక్షల బీమా, ఆపదల్లో కాచే బీమా, శ్రమతో. చంద్రన్న బీమా పథకానికి సంబంధించిన కార్డు చేతిలో ఉంటే చాలు, ఆ కుటుంబానికి ఎలాంటి అభద్రత అవసరం లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. బీమా చేయించుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందజేస్తోంది. శాశ్వత వికలాంగులైన 5 లక్షల రూపాయలు వస్తాయి. పాక్షిక వికలాంగులకు మాత్రం 3,65,000 రూపాయలు వస్తాయి. అదే సమయంలో సహజ మరణానికి 30,000 రూపాయలు వస్తాయి. ప్రమాదాన పడి మనిషి మరణిస్తే 5 లక్షలవిగో, పాక్షికంగా వికలాంగులైతే 3.5 లక్షలుగా, సహజ మరణమే సంభవిస్తే 30,000 అవిగో. ఎవరైనా చనిపోతే 3 వారాల్లో 5 లక్షల రూపాయలు మీ ఇంటికి పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, ఈ భద్రత తీసుకుంటాం. పూర్తిగా వికలాంగులైతే 5 లక్షల రూపాయలు, పాక్షికంగా వికలాంగులైతే 3,62,000 రూపాయలు. ఇంకో పక్క సహజ మరణం అయితే 30,000 రూపాయలు. 2 పిల్లలు 9, 10 ITI పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే 1,200 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇద్దరికి.
ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. పిల్లల చదువులు ఆగిపోయే ప్రమాదమూ ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగాను 2 పిల్లలకు ఏడాదికి 1200 రూపాయల స్కాలర్షిప్ అందజేస్తోంది. అసంఘటిత రంగంలో ఉన్న 2 కోట్ల మందికి బీమా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తుండగా ఇందులో తూర్పుగోదావరి జిల్లా ముందు వరుసలో ఉంది. పథకాన్ని పరుగులు పెట్టించే క్రమంలో మహిళా సంఘాలు ముందున్నాయి. ప్రభుత్వ ఉద్దేశాలను క్షేత్రస్థాయిలో వివరిస్తూ లబ్ధిదారులచే బీమా చేయిస్తున్నాయి. ఇళ్లలో, హోటళ్లలో, ఆ సినిమా హాళ్లలో, షాపుల్లో, సంస్థల్లో, ఆఫీసులలోనా భద్రత ఉండని కొలువులు చేసే పేద కార్మికులందరికీ తెచ్చాడు చంద్రన్న మీకోసమే కష్టాలు తీర్చేటి ఈ పథకమే. ఆంధ్ర సర్కారే వరమిచ్చింది. సుమారు 18 నుండి 20 లక్షలు టార్గెట్ పెట్టుకున్న ఈస్ట్ గోదావరిలో అసంఘటిత రంగ కార్మికులు ఉంటారనేటువంటి ఒక అంచనాతోటి యంత్రాంగం సిద్ధం చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా డిఆర్డిఏ మహిళా సంఘాల పాత్ర చాలా శ్లాఘనీయము. వారందరూ కూడా టీముల కింద ఏర్పడి రెవెన్యూ వారు నిర్వహిస్తున్నటువంటి ప్రజాసాధికార సర్వే కూడా వెళ్తూ వారిని ఎడ్యుకేట్ చేసి చంద్రన్న బీమా యొక్క ఆవశ్యకతను వాళ్ళకి తెలియజేసి వారితోటి చంద్రన్న బీమాకి ఒప్పించి వారిని ఎన్రోల్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం గిన్నిస్ రికార్డుకు ఎక్కే అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. పథకం ప్రారంభించేటప్పుడు 2 కోట్ల మంది బీమా చేయించుకునే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అది కాస్త ఇప్పుడు 2,20 లక్షలకు చేరువైంది. ప్రజా సాధికార సర్వే పూర్తయితే ఆ సంఖ్య 2.5 కోట్ల మందికి చేరుతుందని కార్మిక శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింపచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మిక శాఖను ఆదేశించారు. చంద్రన్న బీమా పథకాన్ని తమ ఘనతగా చెప్పుకుంటోంది ఏపీ ప్రభుత్వం. మరే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా కార్మికులకు బీమా కల్పిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటోంది. పేదవాడికి ఓసారి దీనిపై ధీమా వస్తే మళ్లీ మళ్లీ చేయించుకునే అవకాశం ఉంది. ఫలితంగా కార్మికులకు భరోసా, ప్రభుత్వానికి ఘనత రానుంది. అమ్మల్లారా, అక్కల్లారా, రిక్షా వాళ్ళు, దర్జీ వాళ్ళు, హమాలిలారా, మీ క్షేమమే చంద్రన్న లక్ష్యము. ఇంతవరకు ఏ ఒక్క ఇన్సూరెన్స్ పథకం కూడా 2 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూర్చలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. చంద్రన్న బీమా పథకం నిరుపేదలకు వరమని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పథకానికి ప్రచారం లభించడం ద్వారా కార్మికులకు భరోసా కలుగుతుందని అంటున్నారు. అయితే కార్మికులందరికీ ప్రయోజనం చేకూరినప్పుడే పథకం ఉద్దేశం నెరవేరుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు. చంద్రన్న బీమాతో ఆయా కుటుంబాలకు భవిష్యత్తుపై నమ్మకం కలుగుతోందని వారు చెబుతున్నారు. అసంఘటితమో రంగంలో గల 2 కోట్ల నిరుపేదలకై తెచ్చాడు చంద్రన్న మీకోసమే కష్టాలు తీర్చేటి ఈ పథకమే. ఆంధ్ర సర్కారే వరమిచ్చింది. చంద్రన్న బీమా పథకం అనేది చాలా మంచి పథకం. సంవత్సరం 15 రూపాయలు కట్టడం పెద్ద విషయం కాదు. 5 లక్షల బీమా అంటే చాలా మంది దీనికి ముందుకు వస్తారు. ఈ చంద్రన్న బీమా పథకం అనేది పూర్తిగా అమలు చేస్తే మాలాంటి కార్మికులకి చాలా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ అధికారులు కూడా కొంచెం దీని ప్రచారం ఎక్కువగా చేస్తే దీని యొక్క ప్రతిఫలం బాగుంటుంది. నేత గీత, బడ్డీ కొట్లు, మత్స్యకారులు, తోపుడు బళ్ళు, సమస్త వృత్తుల సంక్షేమమే చంద్రన్న లక్ష్యము. కార్మికులంటే ఓన్లీ భవన కార్మికులే కాదు, అందరూ కూడా దీనికి వ్యక్తిగతంగా పనిచేసుకునే వారు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు మరి అకుంఠ దీక్షతో ప్రవేశపెట్టి కార్మిక లోకానికే ఒక వెన్ను తెచ్చిలాగా ఏర్పాటు చేయటం మన అందరం అదృష్టంగా భావిస్తూ, ప్రమాదం జరిగిన కుటుంబం కష్టాన్ని అధిగమించి తిరిగి గాడిన పడాలన్న లక్ష్యంతో
ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇక బీమా చేయించుకోవాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే నమోదు చేసుకోవచ్చు. చంద్రన్న బీమా ఇచ్చింది ధీమా, 5 లక్షల బీమా, ఆపదల్లో కాచే బీమా, శ్రమతో బతికే నిరుపేదలకు, భద్రత లేని నిర్భాగ్యులకు, అసంఘటితమై అగచాటు పడే చంద్రన్న బీమా. ఒక పేదవాడు ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం వచ్చినా ఆ కుటుంబం రోడ్డున పడాల్సిందే. ఇటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఏడాదికి 15 రూపాయలు చెల్లించండి, మేమున్నామంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఇప్పటికైనా బీమా చేయించుకోని వారు ఇక్కడైనా పరుగులు పెట్టండి.